హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ బుక్ లిస్ట్ దేనికంటే ఎస్ఐ. సో మనకి ఎస్ఐ సిలబస్లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ జిఎస్ అనమాట. సో ప్రిలిమ్స్కి వచ్చేస్తే జనరల్ సైన్స్ టాపిక్స్ వచ్చేసి మనకు 15 to 20 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ చదవండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మనకి జిఎస్కి లింక్ చేస్తూ చదవాలి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా అన్న విజేత పబ్లికేషన్స్, CA360 ఏదో ఒకటి ఫాలో అవ్వండి. 1 year అప్డేట్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ వచ్చేసి కరీం సార్ది. ఆల్టర్నేట్ కావాలనుకుంటే సయ్యద్ సార్ది చదవండి. నెక్స్ట్ జియోగ్రఫీ వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్. ఇందులో 3 parts: ఇండియా, వరల్డ్, తెలంగాణ జియోగ్రఫీ. ఇవన్నీ ఫోకస్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకొని చదవండి. పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్. కావాలనుకుంటే ఎన్సీఆర్టీస్ కూడా చదవండి 6 to 12. నెక్స్ట్ వచ్చేసి ఎకనామీలో మనకి బడ్జెట్, సోషియో ఎకనామిక్, కరెంట్ అఫైర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్వే, పాలసీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్ కూడా ఇవన్నీ పక్కా చదవండి. స్టాటిక్ వచ్చేసి చిరంజీవి సార్ బుక్ ఉంటుంది, అది చదవండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ వచ్చేసి వి ప్రకాష్ అన్న పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అన్న చదవండి. వి ప్రకాష్ ఏంటంటే కొంచెం వాస్ట్ ఉంటుంది, అంతా చూసుకొని చదవాలి. పిఎన్ఆర్లో ఏంటంటే పాయింట్ వైజ్ ఇస్తాడు మనకి, సో రివిజన్కి కూడా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు తెలంగాణ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళకి ఏంటంటే ఏపీ హిస్టరీ ఒక్కటే కదా సపరేట్ ఉండేది, తెలంగాణ వాళ్ళకైనా ఏపీకైనా. సో ఏపీ వాళ్ళకి ఏం చేయండి అంటే తెలుగు మీడియంకి వచ్చేసి వీణ పబ్లికేషన్స్ అని ఉంటుంది, అది చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే పి రఘునాథ్ సార్ది ఉంటుంది, అది చదవండి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చెప్పానుగా హరీష్ సార్ ఎవరైనా చదవండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్కి వచ్చేసి సేమ్ 2 papers ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే లాంగ్వేజ్ పేపర్స్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది డిస్క్రిప్టివ్. క్లాస్ తీసుకోండి లేకపోతే ప్రాక్టీస్ చేయండి. మనకి యూట్యూబ్స్లో కూడా ఉంటుంది, జోన్ అకాడమీ వీళ్ళవి. అండ్ ఇంకొంతమంది మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, మంచిగా చూసి ప్రిపేర్ అవ్వండి. ఆర్థమెటిక్, రీజనింగ్ వచ్చేసి కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సపోజ్ రీజనింగ్ ఉంది, కోడింగ్, డీకోడింగ్, సో ఎలా చేయాలి, లైక్ ట్రిక్స్ ఇవన్నీ, అసలు ఎట్లా చేస్తే ఎట్లా వస్తుంది ఆన్సర్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ అలా చూసుకోండి. సో పీవైక్యూస్ చేయండి, పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్స్ చేయండి. మెయిన్లీ ఏంటంటే మనకి వెబ్సైట్లో ఇస్తారు, ఎస్ఐ వాళ్ళవి ఉంటాయి, అందులో పోయి సెర్చ్ చేసి అవి ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేసినాక ఇన్స్టిట్యూట్ చేయండి. బట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే సపోజ్ మీకు మార్క్స్ తక్కువ వచ్చాయనుకో అసలు భయపడకండి, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ చేస్తారు, కొంచెం అంత కనెక్షన్ ఉండదు. ఓకే. నెక్స్ట్ రీజనింగ్ కూడా సేమ్ అంతే. 200 మార్క్స్ మెయిన్స్ ఉంటే 100 మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది అనమాట. మొత్తం 600 మార్క్స్లో 100 మార్క్స్ తెలుగు, 100 మార్క్స్ ఇంగ్లీష్. ఇది వచ్చేసి క్వాలిఫై పేపర్ మెయిన్స్ది. నెక్స్ట్ 400 మార్క్స్ వచ్చేసి ఇక్కడ 200 అయిపోయిందిగా, మనకి మళ్ళీ రిమైనింగ్ ఏంది 400 ఉన్నాయి. ఈ 400లో 200 వచ్చేసి జిఎస్ ఉంటుంది, 200 వచ్చేసి ఆర్థమెటిక్ ఉంటుంది. అందులో ఆర్థమెటిక్లో 100, రీజనింగ్ 100 మొత్తం. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ వచ్చేసి 2018లో 14 క్వశ్చన్స్ వచ్చాయి, 2020లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ వచ్చేసి 2018లో 9 క్వశ్చన్స్ వచ్చాయి, 2020లో 8 క్వశ్చన్స్ వచ్చాయి. అట్లా కంపేర్ చేసుకొని మనకు దొరుకుతాయి. గూగుల్లో సెర్చ్ చేసిన లైక్ యాప్స్, లైక్ కొంతమంది మనకు అప్లోడ్ చేస్తారు, అవి చూసుకోండి టెలిగ్రామ్లో, లైక్ అట్లా. పర్సంటేజెస్ వచ్చేసి 8 క్వశ్చన్స్ వచ్చాయి 2018లో, 2020లో వచ్చేసి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ కంపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంది అనేది మీకు ఒక క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్, ఎస్ఐ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ. యావరేజెస్ వచ్చేసి స్మాల్ టాపిక్. ఇందులో 2018లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, 2022లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 2018లో 9 క్వశ్చన్స్ వచ్చాయి, 2020లో 7 క్వశ్చన్స్ వచ్చాయి. పార్ట్నర్షిప్ వచ్చేసి 2018లో 6 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 7 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చాయి, 5 క్వశ్చన్స్ 2018లో వచ్చినాయి, 2020లో 5 క్వశ్చన్స్ వచ్చినాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే 7 క్వశ్చన్స్ 2018లో వచ్చినాయి, 2022లో
8 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్, వర్క్, బోట్, స్ట్రీమ్ ఇవన్నీ ఇంటర్లింక్ 4 క్వశ్చన్స్ వచ్చేసి 2018లో వచ్చాయి. 2020లో 8 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ వచ్చేసి 2018లో 9 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ 2022లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. ట్రైన్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్ 2018లో వచ్చాయి, 4 క్వశ్చన్స్ 2022లో వచ్చాయి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేసి 0 ఏం రాలేదు, బట్ ఇప్పుడు ఇవ్వచ్చు. లైక్ చెప్పలేము ఏమి ఇస్తాడు ఇవ్వడం, బట్ అన్నీ మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి బేసిక్ నుంచి స్టాండర్డ్ వరకు. 2018లో 0 క్వశ్చన్స్, 2022లో 4 క్వశ్చన్స్ ఇచ్చాయి. పైప్స్ 0 క్వశ్చన్స్ వచ్చాయి, 2018లో 4 క్వశ్చన్స్ వచ్చేసి 2022లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి క్లాక్స్ వచ్చేసి 2018లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. క్యాలెండర్స్ వచ్చేసి 2018లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. అక్కడ వరకు అది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి వస్తే మెన్సురేషన్, ఇందులో క్యూబ్స్, క్యూబాయిడ్, సర్కిల్స్, పేర్ ఇవన్నీ లెంత్ టాపిక్స్ అన్నీ 2018లో 11 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 11 క్వశ్చన్స్ వచ్చాయి. సింప్లిఫికేషన్ వచ్చేసి 2018 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2022 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్రాక్షన్స్ 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2018లో 22లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వచ్చేసి 18లో 1 క్వశ్చన్, 22లో 2 క్వశ్చన్స్. డిస్కౌంట్ వచ్చేసి 1 క్వశ్చన్ 18లో, 2 క్వశ్చన్స్ 22లో. స్టాటిస్టిక్స్ వచ్చేసి బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు ఎట్లయినా అడగొచ్చు, మనం చెప్పలేము. 2018లో 1 క్వశ్చన్ వచ్చింది, 22లో 1 క్వశ్చన్ వచ్చింది. డేటా ఇంటర్ప్రిటేషన్ 3 క్వశ్చన్స్ వచ్చాయి 2018లో, 22లో వచ్చేసి 0 ఏం రాలేదు. ఎక్కువ టైమ్, డిస్టెన్స్, ట్రైన్, వర్క్, బోట్, స్ట్రీమ్స్ ఇవి ఎక్కువ వచ్చాయి క్వశ్చన్స్. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇవంతా చూసుకోండి అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. జిఎస్ వచ్చేసి మూమెంట్ బాగా రివిజన్ చేయండి అండ్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ ఇంతే. సో అంతే అండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఒక మంచి టైం టేబుల్ వేసుకొని. కాలేజ్ ఉన్న వాళ్ళు లైక్ నైట్ అట్లా చూసుకోండి, లైక్ జాబ్ చేసే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి టైమింగ్స్, ఒక టైం టేబుల్ వేసుకొని మంచిగా. లైక్ టైం ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో అంతే, మీరు ఎంత బాధపడుతుర్రో మీకే తెలుసు. సో బీ స్ట్రాంగ్, మంచిగా చదవండి. సో అంతే అండి, థ్యాంక్ యూ ఆల్.